రైల్లో లేదా స్టేషన్లో ఎవరైనా మద్యం తాగుంటే, అసభ్యంగా ప్రవర్తిస్తే, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడితే, రైళ్లు అందించే సౌకర్యాలను దుర్వినియోగం చేస్తే, రైల్వే ఉద్యోగులు ఆ వ్యక్తిని రైలు లేదా స్టేషన్ నుండి పంపించేయొచ్చు. ఈ చర్యతో ఆ వ్యక్తి తన టికెట్ లేదా పాస్ను కోల్పోతారు. గరిష్టంగా ఆ వ్యక్తికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 500 రూపాయల వరకు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ అపరాధానికి కనీస శిక్షల పరిమితి కూడా ఉండేలా చేసింది. మొదటిసారి తప్పు చేసిన వారికి 100 రూపాయలు, రెండోసారి మరోసారి తప్పు చేసిన వారికి 1 నెల జైలు శిక్ష, 250 రూపాయల జరిమానా విధించబడుతుంది. కోర్టు వద్ద ప్రత్యేక కారణాలుంటే మాత్రమే ఈ కనీస శిక్షలను మార్చవచ్చు. రైల్లో లేదా స్టేషన్లో ఎవరు మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించి ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే రైల్వే సిబ్బంది ఆ వ్యక్తిని తొలగించవచ్చు. ఆ తర్వాత చట్ట ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష విధించబడుతుంది. ఇది అందరికీ సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి అవసరం. ఒక వ్యక్తి ఫుల్గా మద్యం తాగొచ్చి రైలు ఎక్కడనుకుందాం. అతని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది ఎదురైనా, అసభ్యంగా మాట్లాడినా, ప్రవర్తించినా రైలు సిబ్బంది అతడి ప్రవర్తనను గమనించి సెక్షన్ 145 ప్రకారం ఆ వ్యక్తిని రైలు నుండి తొలగిస్తారు. మొదటిసారి తప్పు చేస్తే 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.